ఒకప్పుడు ఒక ఘనమైన అడవిలో క్రూరమైన సింహం ఉండేది. ప్రతిరోజు అది ఒకటి కంటే ఎక్కువ జంతువులను వేటాడి తినేసేది. జంతువులందరూ భయంతో వణికిపోతూ ఉండేవారు. చివరికి వారు కలిసి ఒక తీర్మానం చేశారు. జంతువులు సింహం వద్దకు వెళ్లి చెప్పాయి, ప్రియమైన రాజా, దయచేసి ఇలా ఎవరినైనా చంపడం మానండి. ప్రతిరోజు మేము మీకు ఒక జంతువును పంపిస్తాము. సింహం అంగీకరించింది. ప్రతిరోజు ఒక జంతువు సింహం వద్దకు వెళ్లేది. ఒకరోజు అది కాకరుక యొక్క వంతు. కాకరుక చాలా తెలివైనవాడు. అతను ఆలస్యంగా నడుచుకుంటూ సింహం వద్దకు వెళ్ళాడు. కోపంగా సింహం గర్జిస్తూ అడిగింది, ఇంత లేటుగా ఎందుకు వచ్చావు? కాకరుక సమాధానం ఇచ్చాడు. మార్గమధ్యలో ఇంకో సింహం ఆపింది. అది చెప్పింది, నేను ఈ అడవికి రాజును అంటూ మీపై సవాలు విసిరింది. సింహం కోపంతో అరవడం ప్రారంభించింది. నన్ను అక్కడికి తీసుకెళ్ళు. తెలివైన కాకరుక సింహాన్ని ఒక లోతైన బావిలోకి తీసుకెళ్లాడు. అతను చెప్పాడు, ఆ సింహం ఈ బావిలోనే ఉంటుంది. సింహం లోపల చూసింది. తన ప్రతిబింబాన్ని నీటిలో చూసి నిజంగా ఇంకో సింహమని భావించి దానిపై దాడి చేసేందుకు బావిలోకి దూకింది మరియు మునిగి చనిపోయింది. అన్ని జంతువులు ఆనందంతో నర్తించాయి మరియు తెలివైన కాకరుకకు కృతజ్ఞతలు తెలిపారు. నీతి: తెలివి శక్తి కంటే గొప్పది.